టూరిజంతో పాటు కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ వచ్చింది. గుమ్మడి సంధ్యారాణి ఎస్టీ నియోజకవర్గం విజయనగరం జిల్లా సాలూరు నుంచి ఆమె గెలుపొందింది. ఆమెకు కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సీసీ సంక్షేమంతో పాటు ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన సంక్షేమాన్ని కూడా చంద్రబాబు నాయుడు కేటాయించారు. ఇక రోడ్స్ అండ్ బిల్డింగ్ బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్స్ అండ్ బిల్డింగ్ కూడా R&Bతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ శాఖను లభించింది. విచిత్రం ఏమిటంటే బీసీ జనార్దన్ రెడ్డి ఆయన రోడ్డు మీద ధర్నా చేస్తుంటే ఈయనపై హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బనగానిపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పైగా ఆయనపై విపరీతమైన ఒత్తిడి వచ్చినప్పటికీ గుమ్మడి సంధ్యారాణి కానీ బీసీ జనార్దన్ రెడ్డి కానీ ఇటువంటి వాళ్ళకి విపరీతమైన ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఆ ఒత్తిడికి నిలబడి అధికార పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడికి ఎదురొడ్డి నిలబడి తెలుగుదేశం పార్టీ తరపున వీరోచితంగా పోరాడిన నేతలుగా వంగలపూడి అనిత కానీ గుమ్మడి సంధ్యారాణి కానీ గొట్టిపాటి రవికుమార్ కానీ బీసీ జనార్దన్ రెడ్డి కానీ అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ వీళ్ళంతా కూడా నిలబడిన నేతలుగా పేరుంది. అందువల్లనే కేబినెట్లో కొత్త రక్తం ఎక్కించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ కూడా కేబినెట్లోకి తీసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు శ్రీహరి. సో మనం చూస్తున్నాం కేబినెట్ సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారనేటువంటి ఉత్కంఠకు కూడా తెరపడింది. సో ప్రధానంగా మనం చూసినప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కు బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. ఆయనకు కీలకమైనటువంటి పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, అలానే గ్రామీణ వాటర్ సప్లై కూడా ముఖ్యంగా ఇవి చాలా కీలకమైనటువంటివి. ఇవన్నీ కూడా అప్పగించారు. ఇక రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అంశాలతో పాటుగా జనసేన పార్టీ విషయానికి వచ్చే తలకే కూడా వారికి పౌర సరఫరాలు కూడా వారికి కేటాయించినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా చూసినప్పుడు ఇక మిగిలినటువంటి వారిలో కొన్ని కీలకమైనటువంటి శాఖలు కేటాయించినటువంటి అంశాల్లో మనం చూస్తే పయ్యావుల కేశవ్ తమకున్నటువంటి అనుభవ రీత్యా కావచ్చు, సో ఆయనకు ఆర్థిక శాఖ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా కూడా వారికి ఈ బాధ్యతను కూడా అప్పజెప్పారు. ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఆయనకు కూడా దీన్ని అప్పగించారన్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అనగాని సత్యప్రసాద్ ఆయన వరుసగా కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వారు. సో మంత్రిగా గతంలో పనిచేయనప్పటికీ ఈసారి ఆయనకు కీలకమైనటువంటి బాధ్యతలే లభించాయని చెప్పొచ్చు. ఎందుకంటే కొత్త వారికి ఈసారి ఎక్కువ మందికి కూడా అవకాశం ఇచ్చారు మంత్రులుగా. అటు సీనియర్లు, ఇటు కొత్తగా ఎన్నికైనటువంటి వారు అంటే మంత్రులుగా తీసుకునేటువంటి వారు సంయుక్తంగా ఉన్నటువంటి క్యాబినెట్ ఇది. ఇటు అనుభవాన్ని కొత్త వారికి అవకాశాలు మేళవిస్తూ ఇచ్చినటువంటి క్యాబినెట్లో శాఖల కేటాయింపులో కూడా అదే విషయాన్ని ఖచ్చితంగా మనం చూడొచ్చు. సీనియర్లకు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ కూడా అప్పచెప్పారు. ఎందుకంటే వ్యవసాయ శాఖ కూడా చాలా కీలకమైనటువంటి శాఖ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి దీనిపైన ఎక్కువ బాధ్యతలు కూడా